చాలా పెద్దగా పడుతుంది వర్షం. బావా ఇప్పుడు ఏం చేద్దాం? గాలి కొడదామా? కారం ఉప్పు చల్లుకొని అప్పుడు తినాలి. చూడండి ముందర ఎలా ఉందో ఈ ప్రపంచం అంతా. చిల్లీ ఫ్లేక్స్ అయితే మనం కలుపుతున్నాం, అదిరిపోతుంది ఇదంతా కూడా. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరు అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాం. మీరు తమిళలో చూసారు కదా, ఈరోజు మనము ఈ అడవి ప్రాంతంలోని గోంగూర రొయ్యల పలావ్ అయితే తయారు చేయబోతున్నాము. చినుకులు కూడా పడుతున్నాయి, ఇప్పుడే స్టార్ట్ అయింది. కాస్త లేట్ అయ్యి వచ్చాము, వేరే పని ఉండి అది చూసి ఇక్కడికైతే వచ్చాము. ఈ వర్షం తగ్గుద్దా లేదా అనేది చూడాలి. తగ్గకపోయినా కూడా వర్షంలో వంట చేసేస్తాం, అది వేరే మ్యాటర్. సో వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కుకింగ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము వంట అంతా కూడాను స్టార్ట్ చేద్దాం ఈ వర్షంలోనే. మా పొయ్యి కూడాను పూర్తిగా ఆరిపోయింది, పొగ వస్తుంది. బయట అయితే ఈ విధంగా అయితే ఉంది, మొత్తం కూడాను కిందన ఇది వర్షంతో నిండిపోయింది. చాలా పెద్దగా పడుతుంది వర్షం. వర్షం తగ్గిన తర్వాత ఇక్కడ ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉందో చూడండి. ఇదిగో మొత్తం కూడాను ఈ కాలువ వచ్చి ఈ వర్షపు నీరు ఈ పొయ్యి దగ్గర నిండిపోయింది మొత్తం. ఇదిగో ఇదంతా కూడా తడిసిపోయి మా పొయ్యి దీనిపైన ఈ రాయి అయితే పెట్టాం ఒక గొడుగులాగా, లోపల తడిసిపోకుండా ఉండడం కోసం అని చెప్పి. ఇదైతే తడిసిపోలేదు, కానీ కిందనంతా కూడాను వాటర్ అయితే వచ్చింది. ఇదిగో ఇదంతా కూడాను ఈ వాటర్ రావడం వల్ల ఈ మంట అనేది అంటుకోవడం అనేది కాస్త లేట్ అయితే అవుతుంది. ఎటు బా నిప్పులో ఉంటే బాగా వెలుగుతుంది, అందుకోసం అడ్డుగా పెట్టేసాం. అది అడ్డుగా పెట్టా. పైనుంచి కొండ కాలువ లాగా చూడండి, ఆ దారులు ఎలా కనిపిస్తున్నాయో మొత్తం కూడాను తడిచిపోయింది అడవి అంతా కూడాను. మా తమ్ముడు అయితే ఇట్లా ఒక కారు అయితే పెట్టుకున్నాడు, మా చిన్నార బా కాస్త తడిచిపోయాడు. ఇదిగో ఇలాగా మన సురేష్ వచ్చి అక్కడ. ఇది బావా ఇప్పుడు ఏం చేద్దాం? గాలి కొడదామా? వంట అయినట్టే, లేదంటే ఇంక అంతే. ఆ లైటర్ కూడా తడిచిపోయినట్టుంది బా వర్షంలో. వీటన్నా 2 నిమిషాలకి ఇంత పెద్ద వర్షం వచ్చింది, వంట స్టార్ట్ చేసాము లేదు. అవును తమ్ముడు, ఈ డక్కపురం నుండి వచ్చింది పెద్ద వర్షము. వంట స్టార్ట్ చేసి ఉంటే గానీ చాలా ఇబ్బందులు పడేవాళ్ళు మీ. బా ముందు చూపుగా నువ్వు ఎలాగో అది తీసుకొచ్చి ఉంటావు గొడుగులు. మనకి లేకపోయినా మన కెమెరాకి. అవును, కెమెరా తడిసిపోకుండా ఉంటే చాలు. అదే ఇటు పటకదేవడ డెకాపురం అని చెప్పి ఊర్లు ఉన్నాయి. ఆ ఊరు సైడ్ నుంచి వచ్చిన వర్షం అయితే చాలా పెద్దగా వస్తుంది అనమాట. మా ఊరు సైడ్ నుంచి వచ్చిన వర్షం అయితే తక్కువనే. మా ఊరికి ఈ ఊరికి మధ్యలో ఈ చాపర అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, చిన్నారన్న కట్ చేస్తున్నాడు కదా పైనాపిల్, ఇది లక్ష్మణ్ బావ అయితే తీసుకొచ్చాడు. తమ్ముడు ఉన్నాయట్రా మీ తోటలు? ఇంకా ఎన్ని ఉన్నాయి? 10. మీలో ఎంతమందికి గుర్తుంది, మనం లాస్ట్ ఇయర్ ఒక కొండపైన వెళ్ళి పైనాపిల్స్ అయితే తీసుకున్నాం కదా, ఆ పైనాపిల్స్ నుంచి తీసుకొచ్చిన విత్తనాలు అనమాట. అంటే ఆ మొక్కల నుంచి వచ్చిన ఆ కాయ అది. ఇప్పటికీ ఒక 2 తెంపుకున్నారంట తమ్ముడు వాళ్ళు, ఇది 3వది. ఇంకొన్ని ఉన్నాయి, ఇంకో 10 ఎన్ని ఉన్నాయంట. వీటిపైన కారం చల్లుదాం. కారం ఉప్పు చల్లుకొని అప్పుడు తినాలి. అప్పుడు కారం కారంగా ఉప్పు ఉప్పగా తీయగా ఉంటుంది అనమాట. చూడడానికి మంచిగా అనిపిస్తుంది కదా, తిందాం. తీసుకోండి బా. తీసుకోండి. మొన్న తేనె తీసాం కదా మాది, ఈ కలర్లో ఉండింది ఆ తేనె కూడా. ఇది కూడా అలా కనిపిస్తుంది. కారము ఉప్పు ఆ తీయదనం కలిసి సూపర్. ఎలా ఉంది బా? బామర్ది మంచి టేస్ట్ ఉన్నాయి బామర్ది, అద్భుతం బామర్ది. ఇది ఈ గోంగూర రొయ్యల పలావ్ తయారు చేయాలంటే మనకు ముందుగా ఈ పలావ్ అనేది తయారవ్వాలి. మన పలావ్ అయితే తయారవుతుంది, అదే బగారా రైస్ అనమాట. బాగా తీసుకురా ఆకులు. ఆకులు కప్పెట్టాయేమో. ఇదైతే ఒక 80% ఉడికింది. ఇది దమ్ పెడితే ఇంకా పూర్తిగా తయారైపోతుంది. దీనిపైన ఇది పెట్టేద్దాం, ఒక్క 5 నిమిషాలు అయిపోతుంది. దీనిపైన కాస్త బరువు పెడదాం. బామర్ది వంట అయ్యేలోపు అక్కడ నాటు మిరపకాయ మొక్క ఉండింది బామర్ది, చాలా గట్టుగా ఉంటుంది. ఆ పైన మనం ఒకసారి చూసాం అక్కడ. అవును బామర్ది, 2 మీకు చూపిస్తాను. చిన్న మిరపకాయలు ఉంటాయి, చిన్నగా ఉంటాయి, చాలా ఘాటుగా ఉంటాయి. మీలో చాలా మందికి తెలుసు అది. మనం పైకి వెళ్దాం. చూడండి, వర్షం పడి తగ్గిన తర్వాత వాతావరణం ఎలా ఉంటుంది అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మన ముందర ఉన్నటువంటి కొండలు, మన ఊరు కొండలు అద్భుతంగా కనిపిస్తుంటాయి అనమాట. అందంగా కనిపిస్తున్నాయి. క్లియర్ క్లైమేట్ అనమాట. వెదర్ కూడాను సూపర్గా ఉంది. ఇది ఇక్కడ వర్షం పడేటప్పుడు మీకు చిన్న క్లిప్ అనేది పెట్టాను కదా, ఈ వర్షపు నీరు అట్లాగా ప్రవహిస్తూ అలాగా కిందికి వెళ్తుంటుంది, అది మీకు పెట్టాను. అది
బాగుంటది. వర్షం పడిన తర్వాతనే మనం అలాంటి అద్భుతాలన్నీ చూస్తాం. ఇక్కడ రండి, చిన్ని చెరువు బాగా చిన్ని ఊట నీళ్ళలాగా మనకు కనిపిస్తుంది. చూసారా, ఇది ఇక్కడ నీళ్లు ఉన్నాయి. ఇట్లాంటి నీళ్లు జంతువులకి చాలా అవసరం, పక్షులకు, జంతువులకు. అవునవును బాగుంది. మన ముందర కొన్ని అల్లిపళ్ళు చెట్లు మీకు కనిపిస్తాయి, కానీ అల్లిపళ్ళు అయితే రాలేదు ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్ అయితే మాత్రం మంచిగా వచ్చుండే, చాలా వెలుగు ఆకాశం లేదు. దగ్గుగుంది బావ అంటేమో మా బావ అల్లం కాల్చి ఇచ్చాడు, అది నోట్లో పెట్టుకున్నాను, మాట్లాడడానికి కాస్త ఇబ్బంది అవుతుంది. నాకు కూడా బాగుంది, అదే నీకు కొద్దిగా నాకు కొద్దిగా. బావా ఇక్కడ పూల కాయలు ఉన్నాయి బావా. ఏమో బాగుంది, చూద్దాం బాగుంది. ఈ చెట్టు చూడండి, ఇదిగో దీంట్లోని చిన్న చిన్న కాయలు వస్తాయి, ఎర్రటి కాయలు. బాగుంటుంది చూడడానికి, అందంగా కనిపిస్తుంటాయి, పచ్చగా కనిపిస్తున్నాయి. చూడండి ఇది పువ్వులు, ఈ ఆకులు ఇవన్నీ కూడా ఇవి పండిన తర్వాత మంచిగా కనిపిస్తాయి. అది ఇక్కడ కూడా ఉంది. బామర్ది మిరపకాయలు లేవు బామర్ది. లేవా? లేవు, పువ్వులు ఉన్నాయి. ఏవి? ఇదిగో. అవునరా తమ్ముడు, తమ్ముడు రా ఒకసారి. ఇదిగో ఇదే ఆ మిరప మొక్క. పువ్వులు అయితే మీరు చూస్తారు, ఇప్పుడిప్పుడు పూత పోస్తుంది. ఇది మరలా కాయలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మనకే పనికి వస్తాయి క్యాంపింగ్లలోని. ఒక్కొక్కసారి మేము ఈ మిరపకాయలు, పెప్పర్ కూడా మర్చిపోతుంటాం. అట్లాంటి టైంలో మనకి ఇవి చాలా ఉపయోగపడతాయి. చూడండి ముందర ఎలా ఉందో ఈ ప్రపంచం అంతా. కిందన ఆ శబ్దంతో ప్రవహించే ఈ వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది, జలపాతం అయితే ఉంటుంది. ఎప్పుడు అది ప్రవహిస్తూనే ఉంటుంది 365 రోజులు. ఫ్రెండ్స్, మన పలావ్ తయారైపోయినట్టుంది. ఎంతవరకు తయారైందో చూద్దాం ఒకసారి. తయారై ఉంటుంది బావా, ఇది చాలా వేడుగున్నట్టుంది, పొగలు వస్తున్నాయి లోపల నుంచి. అయిపోయి ఉంటుంది బాగుంది. చూసారు కదా, ఇదనమాట. ఇప్పుడు మనం దించేద్దాం, మిగతా కార్యక్రమం అంతా కూడా చేసేద్దాం. ఇప్పుడు మనము గోంగూర రొయ్యల పులావ్ అయితే తయారు చేద్దాము. ఈ కడాయిలోని నూనె అయితే పోసుకున్నాము. దీంట్లో చిన్నగా తరిగిన వెల్లుల్లి వేస్తున్నాము. దీంట్లో చిన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు కూడా కలుపుదాం. బాబు ఇప్పుడు మనం దీంట్లో పసుపు వేద్దాం. పసుపు కలుపుదాం. వంట అయితే మాత్రం బాగానే వస్తుంది అనుకుంటున్నాము. చూద్దాం ఎలా తయారవుతుంది అనేది ముందు తెలుస్తుంది. ఇదైతే వేగింది, కాస్త ఎక్కువనే వేగింది. ఇప్పుడు దీంట్లోనే మనం తయారు చేసిన ఈ గోంగూర పేస్ట్ అయితే కలుపుతున్నాము. బాగా మనకు వాటర్ కూడా కావాలి బాగా దీంట్లోని. ఉంది బాగుంది వాటర్. లైట్ కాస్త డల్ అయింది, ఎందుకంటే చీకటి పడి వస్తుంది. దీంట్లోనే ఇప్పుడు మనము కొత్తిమీర, పుదీనా ఫ్రెష్గా మనం తీసుకొచ్చింది దీంట్లో కలుపుతున్నాం. దీంట్లో కాస్త ధనియాల పౌడర్ కలుపుదాం, గరం మసాలా కూడా మనం కలుపుదాం. నువ్వు వేస్తుండే బాగుంది, నేను కలుపుతుంటాను. ఓకే బా. దీంట్లో ఇప్పుడు రొయ్యలు అయితే కలుపుతున్నాము. ఈ రొయ్య పప్పు అంతా కూడా మంచిగా కలిసేటట్లుగా కలుపుదాం. ఈ రొయ్యలు వేసే దాంట్లో చిన్న పొరపాటు అయితే చేసాం. అదేంటంటే నూనె మనం వేసినప్పుడు మనం వెల్లుల్లి తర్వాత ఈ పచ్చిమిరపకాయలు వేసాం కదా, అప్పుడు వేయాలి. కాస్త డిలే చేసాం, మర్చిపోయి ఇప్పుడు వేసాం అనమాట. ఆయిల్లో మనం వేయించలేదు కూడా, కాస్త నీసు వాసన వస్తుంది ఏంటో తెలీదు. ఉడుకుతా అంతా నీసు వాసన ఉండదు మార్గ. ఈ గోంగూర అయితే దగ్గర వచ్చింది. ఇప్పుడు దీంట్లోని మేము పెప్పర్ పొడి అయితే కలుపుతున్నాము. చూడండిగా ఇదంతా కూడా కలుపుదాం. ఈ పెప్పర్ పొడి అంతా బాగా దీంట్లో ఉప్పే బా, దీనికి తగ్గట్టు ఇంకొద్దిగా బా సరిపోతుంది. మంచి వాసన అయితే వస్తుంది, గుమగుమలాడుతుంది కదా. కానీ ఒకటేనంటే ఆ మిస్టేక్ చేసాం, మరి ఎట్లా వస్తుంది ఏడు తెలియదు. కానీ మా చిన్నారు బా మాత్రం ఈ నీసు వాసన అయితే లేదు బా, మరిది బాగుంది అంటున్నాడు. దీంట్లో పులుపుదనం వల్ల మరి ఏటో మరి తెలియదు మనకు, అదైతే అనిపిస్తుంది. చిల్లీ ఫ్లేక్స్ అయితే మనం కలుపుతున్నాం దీంట్లోని. మొత్తం ముడుచుకుని పోయి కదా బా. అవునవును బా. ఇదిగో ఇట్లా తయారయ్యి చిన్నవి అయిపోయాయి, కాస్త పెద్ద ఉంటే బాగున్నాను. గతసారి మనం తీసుకొచ్చినప్పుడు పెద్ద ఉండే. ఫ్రెండ్స్, ముందుగా తయారు చేసిన బగారా రైస్ అయితే ఇప్పుడు కలుపుదాం, దీంట్లోనే కలుపుదాం బాగుంది. ఇదేదో మంచిగా అనిపిస్తుంది, మంచి స్మెల్ కూడా కొడుతుంది. మరి ఎలా వస్తుంది ఏంటి తెలియదు, కానీ పోసేబా మెల్లమెల్లగా పోసే. ఒరే పురుగులు వస్తున్నాయరా మరలా. వర్షాకాలానికి ఇదే ప్రాబ్లం. మొత్తం వేసేద్దాం బా, సరిపోతుంది. సరిపోద్ది బాగా. ఓకే, ఒక్కసారిగా మనం తిప్పుదాం ఇదంతా కూడాను కలిసేటట్లుగా. ఈ గోంగూర మనం పొలంలో అడిగి తయారు చేసాము ఇంతకుముందు, అదేదో వేరుగా తయారు చేసాము. ఈ స్టైల్లో కాదు, ఇది వేరే స్టైల్లో మనం తయారు చేస్తున్నాం ఈరోజు. నాకైతే నమ్మకం ఉంది బారది. ఈరోజు తయారైన గోంగూర రొయ్యల పులావ్ అయితే ఇది. ఈ ముక్కలు కూడాను మంచిగా కనిపిస్తున్నాయి. ఇదిగో ఈ రొయ్యల ముక్కలు ఇవన్నీ కూడాను మంచిగా జారుతున్నాయి, పొడి పొడిగా బారది, పొడి పొడిగా అట్లా కనిపిస్తుంది. దీనిపైన అలా నెయ్యి కూడాను వేద్దాం. మనం ఆ జీడి పలుకులు తర్వాత వేయించిన ఉల్లిపాయలు వేసే ముందు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ జీడి పలుకులు అయితే మనం వేయించినవి దీనిపైన వేసేద్దాం. చాలా ఎక్కువ వేయించాము ఈసారి, మామూలుగా అయితే లేదు.
అదిరిపోతుంది ఇదంతా కూడాను. పలుకు కేసు పలుకు పలుకులో ఇదే తగులుతుంటుంది మంచిగా. దీంట్లోని ఈ ఉల్లిపాయలు ఇవి కూడాను కాస్త మాడి కొత్తిమీర అలాగా మనం చల్లుకొని మనం దించేద్దాం. బావా నువ్వు ఇచ్చేటప్పుడు మాత్రం వడ్డించేటప్పుడు ఒక్కసారిగా తిప్పేసి అప్పుడు వడ్డించు. ఓకేనా? సరే బామర్ది. పదండి. ఇంకా 7 గంటల ప్రాంతంలో మేము భోజనం అయితే చేస్తున్నాం ఇప్పుడు. బావా తీసురా వడ్డించేసే. పురుగులు కూడా పడుతున్నాయి. ఎలా వస్తుంది ఏంటగానే మంచి గుమ్మగుమ్మలు ఆడుతుంది. బాగా చూడు ఆ పురుగులు అక్కడ పడిపోతాయి, జాగ్రత్త. పడిపోతున్నాయి వారిది. ఇది ఇప్పుడు వస్తున్నాయి ఇవన్నీ లైట్కి. వేసే బా వేసే 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 పర్లేదు. అదే ఇదిగో ఈ రొయ్య ముక్కలు ఇవన్నీ కూడాను. జీడి పలుకులు మాత్రం చాలా ఎక్కువ వచ్చాయి మనకు, మంచిగా కనిపిస్తున్నాయి. నిమ్మకాయ కూడాను పిండుకోవాల్సిన అవసరం కూడా లేదేమో. ఇదిగో చిన్నార బౌల్ ఏమో వద్దు బామర్ది అన్నారు, నేనే వాడు కట్ చేయించాను. చూద్దాం, అవసరమైతే ఇదే పిండుకుందాం అందరూ. అంతే పెద్ద ప్లేట్ ఇచ్చాడు నాకు. రాజుది నాది ఈరోజు కలిపి కొట్టేస్తాను. ఇంకా నేను మీరిద్దరు కలిసి నాకు ఎక్కువ ఇస్తారు, నేను ఎక్కువ వేసుకున్నాను భారతి. మా చిన్నార బాయ్ ఏమో నాకు ఎక్కేస్తాడు, మన వాళ్ళేమో తక్కువ తక్కువ పెట్టుకున్నారు వీళ్ళు తెలియని వాళ్ళు. ఒకసారి టేస్ట్ అయితే చూద్దాం. చీమలు వచ్చాయి, అవును. ఒకసారి చూద్దాం. గోంగూర రొయ్యలు పలవ బాగుంది భారతి, చాలా బాగుంది. బాగుంది బాగుంది. దీంట్లో మనము రొయ్యల తర్వాత వేసాం కదా, సో దాని ఎఫెక్ట్ అనేది లైట్ లైట్గా ఉంటుంది. మరీనా ఇది అవ్వలేదు, లైట్గా అది తగ్గుతుంది. లైట్గా మరీనా ఎక్కువ కాదు, కానీ ఈ టేస్ట్కి దీనికి కలిసిపోతుంది. అదే టేస్ట్ మాత్రం బాగుంది. టేస్ట్ మాత్రం బాగుంది. ఈ పలావ్ తింటుంటే మనకు ఈ రొయ్యలు ఎక్కువ తగులుతున్నాయి. దీంతో పాటుగానే ఈ జీడిపప్పు కూడాను వేయించింది, దీంట్లో బగారా రైస్లో కలిపింది కూడా తగులుతుంది అనమాట. మూడు కలిసి మంచి టేస్ట్ కనిపిస్తున్నాయి. అంత బాగుంది, కానీ ఈ రొయ్యలు చిన్నవి అయిపోయాయి. కాస్త పెద్ద ఉంటే బాగుంది. వాటితో పాటు ఇవి కూడా కలిపి తినేస్తాం. ఇంకా వచ్చేస్తున్నాయి కూడా, పడిపోతున్నాయి. వర్షం రావడం వల్ల బయటకు వచ్చాయి. వర్షం రావడం వల్ల వచ్చి దీంట్లో వాడుతున్నాయి. ఇదిగో లాస్ట్ టైం క్యాంపింగ్ చేసాం కదా మరి, అప్పుడు వచ్చి పడితే తినేస్తాం కదా. సరే అయితే భయంకరంగా వచ్చాయి బామర్ది కీటకాలు. బాగుంది ఫ్రెండ్స్, ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది. కానీ లైట్గా ఈ రొయ్యల నీసు వాసన అయితే వస్తుంది. అది కాస్త మనం ముందుగా చేసుకుంటే బాగున్నాం. మనం మర్చిపోయి ఇదంతా కూడా నేను చేసేసాము. అయినప్పటికీ రుచి మాత్రం బాగానే ఉంది, తినొచ్చు. మరినంత తీసి పారేసి అంత అయితే లేదు, పర్లేదు. మా నాన్న అయితే ఇలాగే వండుతారు బామర్ది. అంటే నూనెలో వేయించారు, సంతల నుండి కొన్ని తీసుకొచ్చిన. మన సైడ్ రొయ్యలు కూడా అంతకు తీసుకోరు బామర్ది. తీసుకోరు ఇంట్లోనే, తక్కువ రేట్లు ఎక్కువ ఉంటాయి కదా అందువల్ల. దీంట్లో మనం లాస్ట్లో నెయ్యి కలిపాం కదా, ఆ ఫ్లేవర్ తగులుతుంది, బాగుంది. అలానే మనం మిరియాలు వేయడం వల్ల ఘాటుతనం కూడా ఉంది. రొయ్యలు మాత్రం ముద్దకి పంటికి తగులుతున్నాయి. అరుగుతున్నాయి. నేను ముందేగా అన్నాను బామర్ది, మంచిగా వస్తుంది బామర్ది అన్నాను. బాగుంది. ఈరోజు వంట త్వరగా అవ్వదు అనుకున్నాను, వర్షం పడింది కదా, కర్రలన్నీ తడిసిపోయాయి, బాగా లేట్ అవుతుంది అనుకున్నాను. కానీ ఆ మంట పలకడానికి 10-15 నిమిషాలు పట్టింది. వంట అయితే వేజిగానే అయిపోయింది బామర్ది, మంటలు వేయడానికి లేట్ అయింది. అదే అక్కడ అంత పెద్ద వర్షం పడిన వర్షం కాసేపు అయినా కూడాను గట్టిగా పడింది. ఫ్రెండ్స్, మీరైతే ఏ విధంగా తయారు చేస్తారనేది కామెంట్స్లో రాయండి. ఈ గోంగూర రొయ్యల పులావ్ అనేది మేమైతే ఈ స్టైల్లో వంట చేసుకున్నాము. ఆ మిస్టేక్ అయితే చేసాము, ముందుగానే నూనెలో వేయించాల్సింది, కానీ మనం ఈ గోంగూర కలిపిన తర్వాత చేసాం. అయినప్పటికీ బాగానే ఉంది రుచి. ఏదో బాగాలేకపోయినా కూడాను ఇట్లా చెప్పడం అని కాదు, కానీ నిజంగానే బాగా వచ్చింది. కాకుంటే లైట్గా నీసు వాసన అయితే వస్తుంది, అదైతే పూర్తిగా పోలేదు. లైట్గా ఉంది. ఈ పులుపు ఇదంతా కలపడం వల్ల అదంతా కూడాను మనకు తెలియట్లేదు. ఎలా ఉంది బామర్ది? బాగుంది కానీ మేము చెప్పినట్టు అది పంట తగినప్పుడు కొద్దిగా స్మెల్ వస్తుంది కదా, కానీ గోంగూరతో అలా అనిపించట్లేదు. సో పర్లేదు, తినవచ్చు. బాగుంది తినేవచ్చు. నాకైతే మంచిగా ఆకలిస్తుంటుంది. అన్యాలు తినేటప్పుడే నోరు ఉంటుంది, ఎప్పుడు తిందామని అనుకున్నాను. పక్కన కూడా ఉంది బామర్ది, చూడు. తింటాను నీకే, కానీ ఆకలిసేటప్పుడు ఎక్కువ తినలేను. అదే బాధ. మూట కట్టి తీసుకెళ్ళరా ఇంటికి, పర్లేదు. మా చెల్లితో కూర్చొని తింటారా, తర్వాత తినొచ్చు. పెరుగు తోసుకున్నాడు, చిన్నార బాబు పెరిగేసుకున్నాడు, చక్కగా తింటున్నాడు. మూడోసారి నేను కూడా మరలా వేసుకున్నాను.
సో ఇది చిన్న తప్పలో కానీ ఎక్కువ తినలేకపోతున్నామని. అవునవును.